Hello viewers, welcome back to our channel. Please like my video, subscribe to my channel. ఎండాకాలం అయితే నిజంగా అస్సలు చిరాకు ఉందండి. అసలు ఎండాకాలం అయితే పొద్దున్నే ఎండ, ఏ పనులు చేసుకోవాలన్నా నాకైతే ఏదైనా ఎండతో సంబంధించిన పనులు ఎక్కువ ఉన్నాయి. నేను గార్డెన్లోకి వెళ్ళి మొక్కలను కేర్ చేయాలన్నా ఫుల్ ఎండ, ఈవినింగ్ 6 వరకు కూడా ఎండ వెళ్ళట్లేదు. మార్నింగ్ 7కే స్టార్ట్ అవుద్ది మళ్ళీ. అసలు బట్టలు వేసుకోవాలన్నా పైన ఆరబెట్టుకుంటాను కదా నేను, అప్పుడు వెళ్ళాలన్నా కూడా ఫుల్ ఎండ. ఇంకా పొద్దున్నే పూజ, ఇంట్లో పనులు అయిపోయిన తర్వాత అందరు వెళ్ళిపోయాక వాళ్ళందరూ కూడా చిందరవందరంగా వేసి వెళ్తారు. ఇంకా ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఆఫీసు, స్కూల్కి వెళ్ళే వాళ్ళు స్కూల్, ఇంకా స్కూల్ స్టార్ట్ అయినాయి కదా. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక కాస్త నీట్గా సర్దుకుంటాను అన్నీ. ఎప్పుడైనా మన ఇంట్లో బట్టలు కానీ టవల్స్ కానీ చిరాగ్గా పడేసి ఉంటే అది నిజంగా ఎందుకో అస్సలు బాగా అనిపించదు, ఏదో నెగిటివ్గా అనిపిస్తుంది. అవి ఎప్పుడైనా నీట్గా సర్దుకొని ఫోల్డ్ చేసుకొని మంచిగా పెట్టుకున్నాం అనుకో మంచిగా అనిపిస్తుంది ఇంట్లో ఎందుకైనా సరే. ఇంకో ఇటు సైడ్ కూడా అన్నీ పైనుంచి తీసుకొచ్చాను, ఎందుకంటే నేను ఇంక ఈ ఎండకు తట్టుకోలేక ఈవినింగే బట్టలు అయితే ఆరేస్తున్నాను. ఇప్పుడే పైనుంచి తీసుకొచ్చి పక్కన పెట్టి అవి వేడిగా ఉన్నాయి, ఇంకా అవన్నీ ఫోల్డ్ చేసి పెట్టేసుకోవాలి. కాసేపు అయితే ఏసీ కూడా వేస్తున్నాను. ఇంకా అసలు ఎంత వేడిగా ఉందంటే కర్టెన్స్ అన్నీ క్లోజ్ చేశాను. ఇంత ఎండలో కూడా లైట్స్ వేయాల్సి వచ్చింది. ఆ కర్టెన్స్ తీస్తే ఇంకా రూమ్ అంతా హీట్ అయిపోతుంది. అందుకని చెప్పేసి ఇంకా కర్టెన్స్ అన్నీ క్లోజ్ చేసా. కర్టెన్స్ క్లోజ్ చేసినప్పుడే మనకు లైటింగ్ అనేది తగ్గుతుంది. చూడండి, ఇక్కడ నుండి డస్ట్ కూడా వస్తుంది ఎండకి బాగా, అందుకని చెప్పేసి నేను కర్టన్స్ అన్ని క్లోజ్ చేసి పెడుతున్నాను. ఇంకా టీవీ దగ్గర అయితే కూర్చునేటట్టే ఉండదు, అంత ఎండగా ఉంటుంది. 2కి అట్లనైతే ఫుల్ ఎండ వస్తుంది ఇటు రివర్స్గా. అబ్బో, ఎండాకాలం అసలు చలికాలం ఏమో ఎండ ఉంటే బాగుండు అనిపిస్తుంది, ఎండాకాలం వస్తేనేమో ఇలా అసలు మనం నిజంగా దేన్ని తట్టుకోలేమేమో అనిపిస్తుంది. ఇక్కడైతే ఇంకా ఆఫ్టర్నూన్ అయితే కూర్చోలేము అసలు, ఈ హాల్లో అంత ఎండ వస్తుంది. ఇంకా ఎండ వచ్చే బిఫోరే నేనైతే కర్టెన్స్ అన్నీ వేసేస్తాను, లేదంటే చాలా ఇట్లా దుమ్ము కణాలు కూడా లేస్తాయి. అందుకే ఇటు సైడ్ ఇంకా కర్టెన్ అనేది క్లోజ్ చేస్తాను మొత్తం కూడా, లేదంటే అసలు హాల్లో కూర్చోలేము అస్సలే. ఇంకా మేము బెడ్రూమ్లోనే కర్టెన్స్ అన్నీ క్లోజ్ చేసుకొని ఇంకా ఆఫ్టర్నూన్ అయితే కాసేపు ఇంకా బెడ్రూమ్లోనే పిల్లలు ఇంకా స్కూల్ నుంచి రాగానే ఇంకా హోంవర్క్లు అవన్నీ చేసుకొని చదువుకుంటారు. మళ్ళీ ఈవినింగ్ బయటకు ఎలా వెళ్తారు కాబట్టి ఆడుకోవడానికి. ఇంకా అన్నీ కూడా వాళ్ళు వస్తే ఇంకా అన్నీ వేస్తారు చిందరవందరంగా, ఇంకా మనం అన్నీ సర్దుకుంటూ ఉండాలి. ఇంక ఇవన్నీ సర్దేసుకొని మొత్తం కూడా మళ్ళీ ఇంకా వంట అయితే ఇంకా స్టార్ట్ చేయాలి. ఇంక ఇవన్నీ కూడా డస్ట్ ఫామ్ అవుతూ ఉంటాయి, ఇంక అప్పుడప్పుడు డస్ట్ మొత్తం కూడా వాష్ చేసి పెట్టుకుంటాను. ఇంక ఇది వచ్చేసేమో ఎర్లీ మార్నింగు పూజకి బిఫోర్ అన్నమాట, పువ్వులు కోయడానికి వెళ్ళిన. ఇంకా చూడండి అసలు పుయ్యట్లేదు, టైం తెల్లవారినట్టే ఉంది కదా, 6:30కే టైం వచ్చేసి 6:30 అయింది. అప్పుడు చూడండి ఎంత లైటింగ్, 7 కల్లా ఫుల్ ఎండ వచ్చేస్తుంది, కానీ పువ్వులు మాత్రం ఇంకా సరిగా పోయలేదు. ఇంకా ఇలా అయితే కొన్ని పువ్వులు అయితే కోసుకొని వచ్చాను గార్డెన్లో. మార్నింగు గార్డెన్లో ఉంటే ఎంత బాగా అనిపిస్తుంది, ఆ పక్షుల సౌండ్కి ఆ పువ్వులు విరగబోసినప్పుడు బాగుంటుంది. కాకపోతే మనకు మార్నింగే పని ఉంటుంది కదా, ఎక్కువసేపు ఇక్కడ ఉండలేము, పూజ చేసుకోవాలి, పిల్లల్ని స్కూల్కి పంపించాలి అని. ఇంకిలా అయితే మళ్ళీ తులసమ్మ దగ్గర మంచిగా పసుపు రాసి పసుపు కుంకుమలతో బొట్టు పెట్టి ఇలా అయితే ముగ్గు వేసుకున్నాను. ఎప్పుడైతే ఇలా పసుపు రాసుకుంటానో తులసమ్మకు చాలా బాగా అనిపిస్తుంది, అసలు మంచిగా అంటే కళ లాగా అనిపిస్తుంది. 7 కల్లా నా పూజ అంతా అయితే అయిపోయింది. ఇంకా పిల్లల్ని కూడా పంపించేసిన స్కూల్కి, 8:15 కల్లా వెళ్తారు. ఇంకా వాళ్ళు వచ్చేసరికి అయితే ఇక్కడ నేనైతే వంట అయితే స్టార్ట్ చేసిన. ఇంకా వాళ్ళకైతే ఆలు అంటే చాలా ఇష్టం కాబట్టి పిల్లలకు ఆలు ఫ్రై చేస్తున్నా. ఇంక ఈరోజు 2 వంటలు, ఓన్లీ ఆలు ఫ్రై, వైట్ రైస్. ఇంకా మా హస్బెండ్కి ఆఫీస్కి వెళ్తే అక్కడే తినేస్తారు, వాళ్ళకు ఆఫీస్లో ప్రొవైడ్ చేస్తారన్నమాట, వాళ్ళకు భోజనం ఉంది. తను వెళ్ళినప్పుడు మేము ఇంక ఇద్దరు సింపుల్గా చేసుకుంటాం. అసలు మా హస్బెండ్ ఇంట్లోనే ఉంటే బ్రౌన్ రైస్ వండడం, ఇంకా వేరే వేరే కర్రీస్ వండుతాం, తను లేకపోతే ఇంకా మేము ఓన్లీ వైట్ రైస్ ఒక కర్రీ వండేసుకుంటాం. ఇంకా ఇక్కడైతే ఇంకా ఆలు ఫ్రై చేస్తున్నాను, ఒకవైపు అన్నం పెట్టాను. టైం వచ్చేసి అయితే 12:30 అలా అవుతుంది. ఇంకా వాళ్ళు వచ్చేసరికి అయితే అన్నీ రెడీ చేసి ఉంచాలి, ఎందుకంటే పిల్లలు పొద్దున్నే వెళ్తారు కాబట్టి కొంచెం ఆకలి అన్నట్లే ఉంటారు.
అందుకే ఇంకా వంట అయితే రెడీ చేస్తున్నాను. అసలు ఈ ఎండకైతే అసలు టైం కూడా అప్పుడే 7కి ఎండ వస్తుంది కదా, అసలు 9 కల్లా కూడా అసలు ఏమీ అసలు నాకైతే పైకి వెళ్ళి ఏమైనా చేసుకోవాలన్నా ఉండట్లేదు. పొద్దున్నే వాషింగ్ మిషన్ వేసుకొని మనం పైన బట్టలు వేసుకుని మనకు కొంచెం పని అయిపోయినట్టు ఉంటుంది. ఈ ఎండకు వెళ్ళలేక ఈవినింగ్ వెళ్ళాలంటే ఇంకా డబుల్ పని అనిపిస్తుంది. ఈ వంట కూడా అసలు నిజంగా ఈ వేడిగా అయితే నిజంగా అమ్మో ఎక్కువసేపు ఈ చపాతీలు చేయటం, ఈ వంటలు చేయటం అసలు నిజంగా ఎంత అసలు ఎందుకో ఈసారి ఎండలు కూడా చాలా ఎక్కువ ఉండి బాగా వేడి అనిపిస్తుంది అసలు. ఇంకా వంట తప్పదు, ఇంకా ఉదయం సాయంత్రం మధ్యాహ్నం చాలా చేయాల్సి వస్తుంది కదా. ఇంకా అన్నం అయితే అయింది. అన్నం అయిన తర్వాత నేను గంజి వారుస్తాను కాబట్టి ఇది కూడా నేను మొక్కలకు వేస్తాను ఈ వాటర్. అందుకే ఒక బౌల్లో పట్టేస్తాను ఎప్పుడైనా సరే బియ్యం కడిగిన వాటర్. సమ్మర్లో మాకు వాటర్ ప్రాబ్లం చాలా, అసలు మేము ట్యాంకర్లు కూడా వేయించుకుంటున్నాం వాటర్ లేక. ఇంక ఇక్కడ ఒక బౌల్లో ఈ దోశ పిండి అయిపోయిన దాంట్లోనే నేను బియ్యం కడిగి ఇందులో పోస్తాను, ఇందులోనే గంజి కూడా వారుస్తాను. ఇంక ఇదైతే మొత్తం మళ్ళీ చల్లారిన తర్వాత నార్మల్ వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకైతే ఇస్తాను ఈ వాటరు. ఇక్కడ ఎప్పుడైనా అన్నంని గంజి వారిస్తేనే మనకు బాడీకి వేడి ఉండదంట. గంజి వార్చకుండా కుక్కర్లో కానీ లేదా గంజి వార్చకుండా అట్లనే చాలామంది పోషకాలు వెళ్ళిపోతాయని వార్చరు, కానీ అలా వార్చకుండా ఉంటే మన బాడీకి చాలా చాలా వేడి అంట. కావాలంటే మీరు కనుక్కోండి. మనకి ఎప్పుడైనా గంజి వారిస్తే మన బాడీకి చాలా మంచిది అంటే. కుక్కర్లో అన్నం కూడా అస్సలు మంచిది కదంట. చాలామంది ఈజీగా అయిపోతుందని చేస్తారు, కానీ కుక్కర్లో అన్నం కూడా అస్సలు మంచిది కదంట. ఇంకా రైస్ కుక్కర్ అయితే అసలు మేము ఎప్పుడు వాడిందే లేదు, మామూలుగా ఇలానే వండేస్తాను నేనైతే. ఇంక ఇలా అయితే ఈరోజైతే నిజంగా చాలా చాలా సింపుల్ వంటలనే చెప్పొచ్చు రోజుతో పోలిస్తే. ఇంకా మా హస్బెండ్ ఉంటే మటుకి కొంచెం డబుల్ త్రిబుల్ అయి నాకు వంట పని అవుతుంది. తన ఆఫీస్లో తినే రోజు మాత్రం కొంచెం మాకు ఏమి ఉండదు, ఏదో ఒకటి తినేస్తాం మేమైతే. ఇంకా మా ముగ్గురికి ఏదైనా ఒకటే సరిపోతుంది. ఇంక పిల్లలకు ఆలు అంటే ఇష్టపడతారు కాబట్టి ఆలు చేస్తున్నాను. అలాగే ఇంకా కొన్ని బౌల్స్ అన్నీ కూడా స్టాండ్లో మొత్తం సెట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. వాళ్ళు వచ్చేసరికి అన్ని పనులు అయిపోయి ఇంకా ఏంటంటే కొంచెం ఫుడ్ తిన్నాక కొంచెం ఇంకా 2-3 అప్పుడైతే చాలా అసలు ఎండ ఎక్కువ ఉంటుంది కదా. మాకు ఇంట్లో మొత్తం వెంటిలేషన్ ఉండేసరికి ఆ టైం కల్లా ఇల్లంతా కూడా వేడిగా అనిపిస్తుంది. ఇంకా అప్పుడు కాస్త అందరం కూడా ఇంకా కొంచెం కొద్దిసేపు పడుకోవడానికి ఇంతకుముందు అసలు మాకు పడుకునే అలవాటు కూడా లేదు. జస్ట్ ఒక 1 అవర్ అలా రిలాక్స్ అయిపోతుంది. అందుకే అన్ని పనులు ఇప్పుడే చేసేసుకుంటున్నాను ఏం లేకుండా కూడా. ఇంకా వాళ్ళు ఉన్నప్పుడు ఇంకేదో ఒకటి ఉంటూనే ఉంటుంది కదా, వాళ్ళ గోల అరవటం. ఇది టైం అయితే అసలు ఎలా అయిపోతుందో కూడా తెలియట్లేదు. వాళ్ళు వచ్చి వాళ్ళ స్కూల్కి వెళ్ళి నేను ఇంట్లో కొన్ని పనులు చేసుకొని వంట చేసేసరికి వాళ్ళు వచ్చేస్తున్నారు అసలు 12:30కి. అసలు టైము ఇలా అయిపోతుంది ఈజీగా ఉండట్లేదు, అసలు టైమే మిగలట్లేదు. ఒకవైపు కర్రీ చేస్తూ కొన్ని ఐటమ్స్ అయితే సర్దుకొని పెట్టుకుంటున్నాను. ఒకటి చేయాలనుకుంటున్నాను. ఈ స్టాండ్ ఒకటి ఇక్కడ లేకుండా ఉంటే నాకు చాలా ఫ్రీగా ఉంటుంది. ఈ స్టాండ్ కోసం ఇక్కడ నేను ఒకటి చూస్తున్నాను, వెతుకుతున్నాను. ఇక్కడ మిక్సీ దగ్గర ఏం ప్లేస్ ఉంది కదా, కింది సైడ్ పెట్టుకుందామని. ఆ స్టాండ్ లేకుంటేనేమో నాకు అస్సలు కుదరదు, ఎందుకంటే చిన్న కప్స్ కానీ ప్లేట్స్ కానీ అందులో వేసుకోవచ్చు. ప్రతిదీ కూడా నేను డ్రాలో నుంచి తీసి డైరెక్ట్గా నాకు వాడుకోబుద్ది కాదు, ఎందుకంటే ఎంతైనా లోపల ఉంటాయి కదా, లోపల ఉండే స్మెల్ లోపల వేరేలా ఉంటుంది. అందుకోసమే దాన్ని వాడుతున్నాను. ఇంకా ఆల్మోస్ట్ ఫ్రై అయితే అవుతుంది ఇది. ఇంకా అన్నీ వేసేసాను, ఇంకా ఉప్పు కారం వేసేస్తే అయిపోతుంది. ఇంకా ఆ తర్వాతే ఇది లంచ్ టైం. ఇది అసలు మేము ఈరోజు తిన్నది ఆలు ఫ్రై, కానీ ఇది ఎప్పటిదో క్లిప్ ఇందులో యాడ్ అయింది అసలు యాక్చువల్లీ చెప్పాలంటే. మేము ఈరోజు ఆలు కర్రీ వైట్ రైస్ కదా, తొందరగా ఫాస్ట్గానే తీసేసాము. అదేం క్లిప్ కూడా తీయలేదు, అదే ఎప్పటిదో క్లిప్ ఉంటే ఇందులో అయితే యాడ్ చేసిన. ఇంక ఈవినింగ్ అయితే కొంచెం మేము ఈరోజు సగ్గుబియ్యంతో పాలతో కొంచెం అది కీర్లాగా చేశాను. వీళ్ళు కూడా 1కే తినేస్తున్నారు కదా పిల్లలు, మళ్ళీ ట్యూషన్కి వెళ్ళేటప్పటికి కొంచెం వీళ్ళకు ఆకలిగా ఉంటుందంటే కొంచెం సగ్గుబియ్యంతో చేసి ఇచ్చాను వాళ్ళకి. ట్యూషన్ వెళ్ళే టైంకి వాళ్ళు తినేసి ట్యూషన్కి వెళ్తారు. మేమేమో అంటే మా చిన్న బాబు ఒక్క ట్యూషన్కి వెళ్తాడు, ఇంకా మేమేమో పార్క్కి వెళ్ళి వాడు వచ్చిన దాకా అక్కడ వెయిట్ చేస్తాము. ఇంకా ఇలా అయితే ఇంకా ఎప్పుడైతే ఎర్లీగా తింటున్నామో ఇంకా వంటలు ఎక్కువ అవుతున్నాయి. వీళ్ళు ట్యూషన్ పోయే టైంకి మళ్ళీ ఏదో ఒకటి అడుగుతున్నారు. ఎంత ఎర్లీగా తింటే ఇంకా అంత
ఇక నుంచి ఫ్రూట్స్తోనే ఐస్ క్రీమ్లు అలాంటివి చేసి పెట్టాలి ఇంకా పిల్లలకైతే. ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే కృష్ణయ్య దగ్గర మంచిగా ఈవినింగ్ అయితే కొన్ని పువ్వులతో ఇలా అలంకరణ చేసాము. ఇది మంచిగా టచ్ లైట్ ఉంటుంది కదా, ఇంక ఇక్కడ ఫ్యాన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏం పెట్టినా కూడా వెళ్ళిపోతుంది. అందుకే ఇంకా అది పెట్టేసి పూలతో అలంకరణ చేసిన. ఇదే నేను చేసిన కీర్ అన్నమాట. ఇవి ఒకరోజు వీడియోస్ అయితే ఏమి ఉండవు, నేను చేసిన కొన్ని వీడియోస్ అన్నీ ఇందులో యాడ్ చేస్తూ ఉంటాను. ఇంకొక రోజు ఇక్కడ కీర్ చేసింది ఇక్కడైతే యాడ్ చేసిన. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్